అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఆగస్టు 28 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితంలో సమస్యలు రాకపోతే మనలోని శక్తి బయటపడదు. సమస్యలు మన బలాన్ని నిరూపించుకునే అవకాశాలు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. ఆగస్టు 28, 2025 గురువారము, స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసునామ సంవత్సరము, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసము, శుక్లపక్షం, సూర్యోదయము 6:04, సూర్యాస్త సమయము 6:32, చంద్రోదయము 10:20, చంద్రాస్త సమయము 9:41. ఈ రోజున తిథి పంచమి, ఆగస్టు 27 మధ్యాహ్నం 3:44 నుంచి ప్రారంభమయ్యి ఆగస్టు 28 సాయంత్రం 5:57 వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము చిత్త, ఆగస్టు 27 ఉదయం 6:04 నుంచి ఆగస్టు 28 ఉదయం 8:43 వరకు. తదుపరి స్వాతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి. ఈరోజు జన్మించిన వారందరూ తులారాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగం శుక్ర, ఆగస్టు 27 మధ్యాహ్నం 12:34 నుంచి ఆగస్టు 28 మధ్యాహ్నం 1:18 వరకు. తదుపరి బ్రహ్మ. కరణము ఈ రోజున బాలవ, ఆగస్టు 28 సాయంత్రం 5:57 వరకు. తదుపరి కౌలవ, ఆగస్టు 29 రాత్రి 7:09 వరకు. ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:48 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 10:22 నుంచి ఉదయం 11:12 వరకు. మరలా మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 4:13 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అనే విషయం గమనించగలరు. రాహుకాలము మధ్యాహ్నం 2:02 నుంచి మధ్యాహ్నం 3:36 వరకు. యమగండము ఉదయం 6:11 నుంచి ఉదయం 7:45 వరకు. గుళిక కాలము ఉదయం 9:19 నుంచి ఉదయం 10:53 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 4:35 నుంచి 5:23 వరకు. అమృత కాలము రాత్రి 1:45 నుంచి రాత్రి 3:33 వరకు. గోధూళి ముహూర్తము రాత్రి 6:57 నుంచి రాత్రి 7:18 వరకు. విజయ ముహూర్తము మధ్యాహ్నం 2:35 నుంచి మధ్యాహ్నం 3:25 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:03 నుంచి మధ్యాహ్నం 12:53 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము దేవతా రూపమండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న ఎవరు? అంధకాసురుడు ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున ఋషి పంచమి అండి. ఈరోజు పంచాంగం ప్రకారం మంచిదైనా అంటే ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, సీమంతం లాంటి కార్యక్రమాలు నిర్వహించుకోవటానికి, వ్యాపార వ్యవహార పనులు చూసుకోవటానికి, వ్యవసాయ పనులు చేసుకోవడానికి, రోజువారీ పనులు సాధారణ పనులు చేసుకోవడానికి అయితే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనసు, మకర రాశులండి. ఆగస్టు 29 ఉదయం 6:12 వరకు మంచి చంద్రబలం అనేది ఉందండి. తారాబలం ఉన్నటువంటి నక్షత్రాలు భరణి, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణ, శతభిష, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రములకు ఆగస్టు 28వ తారీఖు ఉదయం 6:04 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఆగస్టు 28 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయంలో దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము సమయాలను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకున్నటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు మరి. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః. జై శ్రీమన్నారాయణ.